జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? పింఛన్ అనేది అందరికి నెల ఇస్తున్నారు, నెల ఇవ్వట్లేదు అన్న. మీకు ఇస్తున్నారా? వాలంటీర్లు అసలు పనే చేయట్లేదు అంటున్నారు. గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఇలా చేశారా బాబాయ్? ఇలా 3000 చేయలేదు, చెప్పినట్టుగానే 3000 పెంచుకుంటూ పోయాడా? చేసాడు. ఇవాళ 3000 అంటున్నారు, ఇంకా రాలేదు. కానీ పోయిన సంవత్సరం పెంచారు కదా 250, ఈ సంవత్సరం 250 పెంచితే 3000 అవుతుంది కదా. అంత కులాసైనా మరి మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. సో అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. మళ్ళీ జగన్ రావాలంటారా? జగన్ అలాగ వస్తాడు, రాడేటి. మరి జగన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటున్నాడు, జగన్ వ్యక్తి ఏం చేయలేదు, అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. మనిషిలో మాట అంటారు, మనిషిలో మాట అంటారు. సో అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి కదా, బాగున్నాయి. మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే ఇంకా ఉపాధి కలిగింది. పింఛన్ అనేది మీకు 3000కి పెరిగిందని అందరికి వాలంటీర్లు పేపర్లు వేశారు కదా, ఇప్పుడు చెప్పారు. బాగానే ఉంది కదా? బాగుందా? చంద్రబాబు నాయుడు బాగాలేదు అంటున్నాడు కదా. చంద్రబాబు బాగోపోతే వాలంటీర్లు అసలు పని చిన్న మాట. చంద్రబాబు నన్ను దెబ్బేసాడు. నిన్ను దెబ్బేశాడా? దెబ్బేసాడు. ఎలాగైతే మన పిలిచిన ఎత్త 200 ఇచ్చేవాడు, 200 వయసు లేదా తీసేసుకున్నాడు. ఏం చేయలేదు ఇప్పుడు నన్ను, నేనేం చేయలేదు. మరి ఏం చేసావు? ఇంకొకరిని పట్టుకున్నాను, ఇంకొకరిని పట్టుకున్నాను. నువ్వు పట్టుకుంటే అప్పుడు రాసిచ్చింది. అప్పటి నుంచి వస్తుంది. తెలివైనవాడివి. తెలియదు, వాళ్ళు తెలియదు, మనం తెలియదు. జగన్ గవర్నమెంట్ లో ఇలాంటి రాజకీయాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాలు ఏమి లేవు. అంత మంచిగానే ఉందా? అంత మంచిగా ఉంది. కులం మొత్తం లేకుండా అందరికి వేస్తున్నాడు. ఏర్పాటు అదేంటి మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వేస్తున్నారు, టీడీపీ వాళ్ళకి వేయట్లేదు అంటున్నారు. ఏంటి అలాగ అంటుంటారు? నీకు డబ్బు దొరికింది అనుకో, దొరకలేదు అంటావు కానీ దొరికిందని అనం. పక్కన నేను ఉంటాను కాబట్టి, నీ పక్కన లేననుకోండి నాకు దొరికింది పట్టుకుపోతావు అంతే. అంత అలాగా జగన్ అసలు ఏం చేయలేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్. అలాగా అంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓటేస్తారు, సినిమా యాక్టర్ తప్ప రెండవది ఏం లేదు. పవన్ కళ్యాణ్కి మీలాంటి పెద్దవాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకయ్యా? మంచోడు కాదు, మంచోడు కాదు. సినిమాల్లో యాత్రలు చేసేవాడికి పదం ఎందుకు? షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది అంటున్నారు. మరి జాయిన్ అవుతే జగన్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటావా? వ్యాపారాలు ఏమవుతుందంటే రైట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వచ్చిన తర్వాత చాలా బాగుందండి. ఆయన చాలా పథకాలు పెట్టారు. ఆయన వల్ల చాలా మేము అందరం కూడా బాగున్నామండి. ఎప్పుడు ఇలాంటి పథకం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయలేదు ఇలాంటివి. ఈ రెండింటికి కూడా పెన్షన్ తీసుకొస్తున్నారు. వృద్ధులైన వాళ్ళు కూడా పంచాయతీకి వెళ్ళి నిలబడి అంత అవసరం లేనప్పుడు ఆయన ఇంటింటికి వాలంటీర్స్ పెట్టారు. మాకు ఆరోగ్యశ్రీ పెట్టారు. రేషన్ కూడా మేము బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా మాకు రేషన్ కూడా ఇంటికి పంపిస్తున్నారు. దాన్ని పెట్టిన ఆయనకి నిజంగా కృతజ్ఞతాస్తుతులు అండి. నిజంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వచ్చారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు. ఎంతవరకు సాధ్యపడింది అంటారు? అది సాధ్యం కాదండి. జగన్ అన్న వస్తారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, మీ ఆడపడుచులందరూ నేను తోడున్నాను, నేను వస్తాను, నేను గెలుస్తాను, జెండా మన జెండానే ఎగిరిద్ది కాకినాడలో అంటున్నాడు. లేదండి, జగన్ గారి జెండా ఎగురుతుంది. ఎందుకంత నమ్మకం జగన్ గారి మీద? ఆయన చేసే కార్యం ప్రతిదీ వాగ్దానం చేస్తున్నారు. దాని ప్రకారంగా ప్రతిదీ కూడా చేస్తున్నారండి. ఆయన ఏది పథకం కూడా ఆయన ఇచ్చిన ప్రకారంగా 2000 పెన్షన్ కానీ కూడా 2500 పెన్షన్ చేశారు, 2750 రూపాయలు పెన్షన్ చేశారు. ఇప్పుడు 3000 ఇస్తున్నారు కదండి. ఈ పథకాల వల్ల సోమరబోతులకి దారి చూపిస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం కాదండి. ఇప్పుడు జగన్ గారు అంటే ప్రస్తుతం మా అన్నయ్య అండి. ఆయన ప్రతి ఇంటింటి కూడా ప్రతి ఆడబడుతుని చూస్తున్నారు, వృద్ధులను చూస్తున్నారు, ప్రతి ఒక్క కుటుంబాలు అందరినీ చూస్తున్నారు కదండి. మా పిల్లల చదువులు కూడా ప్రతిదీ కూడా ఆయన సమస్తం చూస్తున్నారు. మళ్ళీ జగన్ చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆయన జగన్ అన్న గారు చాలా మట్టుకి ఆయన నేను ఉన్నానమ్మా మీ బిడ్డలను చదివించుకోండి, నేను తోడున్నానని మాట్లాడి ఉన్నారండి. మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలని మీరు అనుకుంటున్నారు? అవును, ఖచ్చితంగా. షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది అంటున్నారు. మరి జాయిన్ అయితే ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారు జగన్ కి? ఏం ఉండదండి. జగన్ అని మించిన వారు ఎవరు ఉండరండి. కాకినాడ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఏం జరగలేదు, జగన్ గవర్నమెంట్ లో అంటున్నారు. ఎంతవరకు సాధ్యపడి? మేము తాళర మండలం నుంచి వచ్చామండి. మాకు రైతు భరోసా ఇటు, ఒక ఆడవాళ్ళు డోక్రా మహిళలకి రుణమాఫీ ఇటు, మాకు ఉపాధి పని ఏంటి, మాకు బియ్యం ఇంటింటికి వచ్చి ఆ వారంట్లు కూడా ఇంటింటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారండి. మాకు అంతా బాగుందండి జగన్ వల్ల. జగన్ వల్ల లేబర్ కూడి తింటున్నాడండి. ఉన్నవాడు తింటలేదు, ఉన్నవాడు కూడా అనవసరం, లేబర్ మాత్రం చాలా బాగా కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తానంటున్నారు. ఎంతవరకు సాధ్యపడుతుంది? లేదండి, ఎవరైనా జగన్ తప్ప ఎవరు రారండి. ఆడవాళ్ళు వేస్తే సరిపోతుందండి. ఆడమొగనే జగన్ ఆడవాళ్ళు వేస్తారండి ఎక్కువ. ఆడవాళ్ళు వేస్తారండి జగన్కి. అమ్మఒడి
అమ్మఒడి వేస్తున్నాడండి ఆడవాళ్ళకి. ఓ డోక్రా మహిళలకి రుణమాఫీ కొట్టాడండి మొన్న లక్ష చొప్పు ఇచ్చాడండి డోక్రా మహిళలకి. ఎంత డబ్బు ఇచ్చాడండి? ఇంటికి లక్ష. సౌకర్యాలు మంచిగానే ఉన్నాయా? ఇంటికి బియ్యం ఇస్తున్నారండి, కారు వస్తుంది, ఆంబులెన్స్ వస్తుంది, ఇంటికి మందులు ఇస్తున్నారండి ఊళ్ళో. ఇంకేంటండి? ఒక లేబర్ వాడికి 5 లక్షలు పెట్టి గుండె ఆపరేషన్ కానీ ఏదో చేసుకోమంటాడండి. ఇంకేంటండి జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడట్లేదు అనవసరంగా రాష్ట్రానికి. లేకపోతే ఏం లేదండి, ముసలిది లేకట్లేదండి. ఇంటికంటే ముసలిది మంచం మీద ఉంటుంది, వీళ్ళు ఏళ్ళు ఎట్టుకుని వారంటీలు ఇస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ లో అసలు ఏం జరగలేదని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అభివృద్ధి పరంగా ఏం జరగలేదు. వాళ్ళు ఎప్పుడు ఏ పథకాలు ఇట్టారండి? ఒక సచివాలయం తీసుకొచ్చారా, ఒక రైతు భరోసా తీసుకొచ్చారా? ఏమిట్టారు చెప్పమనండి వాళ్ళు. ఒక ఏమిట్టారు చెప్పమనండి. ఓ రేషన్ కోట ఇప్పుడు ఉపాధి ఇప్పుడు పింఛన్ రావాలనుకోండి సచివాలయం వెళ్ళి పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు లేదా వారంటీ ఎడుతున్నాడు అండి, ఇంటికి వచ్చి వారంటీ ఎడితే సో ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ జగన్ వస్తాడండి. వీటిని తిప్పల బండాల్లో వాళ్ళిద్దరు ఒకళ్ళు కలిసినా ఒకరిద్దరు కావునా మా జగన్మోహన్ ఒకళ్ళు వస్తారు. కళ్యాణ్ వైసీపీకి ఉండాలారా? మీ అంతు చూస్తాను, నీ అంతు చూస్తాను, చూస్తానో తొక్కుతానంటున్నాడో చేస్తానంటున్నాడో ఇలా అంటున్నాడో అలాగంటున్నాడు, అన్ని చేస్తాడండి. ఏం చేసినా మా జగన్ తప్ప ఎవరు రాదు. ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ జగన్ రావాలండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలని? జగన్ వచ్చిన పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే సచివాలయాలు ఉన్నాయి మనకి, అందుబాటులో ఏం కావాలతాయి మనకి దగ్గరికి వచ్చి మన అన్ని ఎంక్వైరీ తీసుకున్నారు. ప్రతిదీ కూడా మనం బయటికి వెళ్ళి పని ఏమీ లేదు. ప్రతిదీ ఇన్ కేసు ప్రతిదీ కూడా మన దగ్గరకు వచ్చి గ్యాదర్ చేసి కూడా ఇస్తున్నారు మనకి. పవన్ కళ్యాణ్ వైసీపీకి ఉండాలారా? మీ అంతా చూస్తాను అంటున్నాడు. అంత చేసేది ఏమీ లేదు. జగన్ వస్తేనే మనకు మంచిది. తర్వాత పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయం తెలదు, ఏం తెలదు. ఇప్పుడు వచ్చి అంటే చేయడానికి ఊరుకోరు కదా ఎవరన్నా. వైఎస్ఆర్ జగన్ వస్తే బాగుంటుంది. టీడీపీ హయాంలో ఏం జరగలేదు, అంత అభివృద్ధి పరంగా టీడీపీ హయాంలోనే జరిగింది, వైఎస్ఆర్సీ గవర్నమెంట్లో ఏం జరగలేదు అని అంటున్నారు. అలా ఏం లేదు. పింఛన్ ఇచ్చేస్తున్నాడు అందరికీ. తర్వాత అమ్మఒడి ఇచ్చాడు, అవి అడకన్ని ఇచ్చాడు కాబట్టి అవన్నీ మనకి ఉపయోగపడ్డాయి. కాబట్టి చేయూత ఉంది, చేయూత ఇచ్చారు కాబట్టి అందరికీ అది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అంటుంటే కాకినాడలో ఎగిరే జెండా నాదే జనసేన అంటున్నారు. అంత సినిమా జై జగన్. యూత్ అంతా ఆయన వైపే సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ వైపే అంటున్నారు. అంత ఏముండదు, ఏ పవన్ కళ్యాణ్ వచ్చి ఏముండదు. తెలంగాణలో బర్రెలకు వచ్చినంత మెజారిటీ రాలా, అదే వ్యక్తి ఈ రోజు ఆంధ్రాకి వచ్చి జగన్ ఓడిస్తానంటున్నారు. అదే ఆ ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు ఇక్కడ కూడా. అలా ఏముండదు, జగనే ఇక్కడ వస్తాడు. జగన్ లేకపోతే లేబర్ అని కూడా బతకలేడండి. జగన్ లేకపోతే లేబర్ బతకడం. ఒక వారంటీ ఉండదండి, మచ్చ మీద పడుకున్న మొత్తం ఏలెట్టి డబ్బులు ఇస్తుందండి వారంట్ ఇంటికి. మరి కరోనా వచ్చి కానీ బియ్యం కూడా ఉత్తిరి ఎత్తాడండి. ఎప్పుడన్నా రూపాయి కొన్నామంటే బియ్యం మేము కారు వచ్చేస్తుంది బియ్యం.